హలో ఫ్రెండ్స్, నా పేరు సంగీ శాంసన్ అండ్ మీరు చూస్తూ ఉన్నారు అండర్స్టాండింగ్ ద ట్రూత్ అనే ఛానల్. ఈ ఛానల్లో నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క తల్లి అయినటువంటి మరియా తన జీవితంలో దేవుడు దర్శనాన్ని తన జీవితంలో జరిగినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు అండ్ ఈవెన్ సర్వోన్నతమైనటువంటి దేవుడే తన గర్భం ద్వారా ఈ లోకంలో ఉదయించబోతున్నాడు. సో ఆమె జీవితంలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఆమెకున్నటువంటి క్వాలిటీస్ ఏంటి అనే విషయాల్ని ఎక్కువగా మనము ధ్యానించబోతా ఉన్నాం. సో ఈ వీడియోలో ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించే సమయానికి ఎంతోమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఉదాహరణకి యోసేపు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. యేసుక్రీస్తు జన్మించే సమయంలో గబ్రియల్ దూత గురించి కావచ్చు, జకరియా ఎలిజబెత్ల గురించి కావచ్చు, బాప్తిసం ఇచ్చి యోహాను గురించి కావచ్చు, అండ్ యేసుక్రీస్తు జన్మించిన తర్వాత దర్శించినటువంటి జ్ఞానులు కావచ్చు, వారెవరు ఎక్కడి నుండి వచ్చారు. సో వీరందరూ యేసుక్రీస్తు దగ్గరికి చేరడానికి గల ఉద్దేశం ఏంటి, అంతేకాకుండా ఇంకా మనం వెతకగలిగితే ఆ టైంలో ఎవరు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. సో రోమీలకు ఉన్నటువంటి రాజు ఎవరు, దాని తర్వాత యూదా దేశంలో రాజుగా వ్యవహరిస్తున్నటువంటి హేరోదు ఎవరు, దాని తర్వాత ఎందుకు ఆ పసికందును యేసుక్రీస్తు ప్రభువుగా పుట్టినటువంటి ఆ పసికందు యొక్క ప్రాణాన్ని తీయడానికి చూస్తూ ఉంటాడు. వీరందరూ కూడా యేసుక్రీస్తు జన్మించే సమయంలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రజలు ఫ్రెండ్స్. సో వారి జీవితాలలో దేవుడు చేసినటువంటి మేలేంటి, ఒకవేళ కోపము నష్టము వారికి కోపం రావడానికి గల కారణాలు ఏంటి, వారి జీవితాలు యేసుక్రీస్తు జన్మకు ఉపయోగపడ్డాయా, లేకపోతే యేసుక్రీస్తు జన్మించినందుకు వారు సంతోషించగలిగారా, ఇటువంటి విషయాలన్నీ తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే మరి యొక్క జీవితాన్ని మనం ఎక్కువగా ఈ వీడియోలో ఫోకస్ చేస్తూ ఉంటాం. లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. యేసుక్రీస్తు జన్మించే సమయంలో, ఎందుకంటే మనం ఎక్కువగా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక యేసుక్రీస్తు పుట్టే సమయంలో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, వారికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఎలా దేవుడికి రెస్పాండ్ అయ్యారు, దేవుడు వాళ్ళకి ఏ విధంగా తన జవాబునిచ్చాడు అనే వీడియోస్ని ఎక్కువగా మనం చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అందులో మరి యొక్క జీవితం. సో మరి యొక్క జీవితం గురించి మొట్టమొదటిగా ఎక్కడ రాయబడింది అని మనం వెతకగలిగితే, దేవుడు ఆదికాండం 3:15 స్త్రీ సంతానంగా మెన్షన్ చేశారు. సో అక్కడ మెన్షన్ చేయబడినటువంటి స్త్రీ ఆల్రెడీ ఈ మరియ గురించి ప్రవచనాలు అనేవి రాయబడ్డాయి. యేసుక్రీస్తు ఎవరి ద్వారా జన్మిస్తాడో ఆ స్త్రీ గురించి కూడా యేసుక్రీస్తు గురించి ఏ రీతిగా అయితే మెన్షన్ చేయబడిందో అలాగే ఈ కన్యకగా ఉన్నటువంటి స్త్రీ గురించి కూడా మెన్షన్ చేయబడింది. సో ఆదికాండం 3:15 స్త్రీ సంతానము లేదంటే స్త్రీ కన్యక అయినటువంటి స్త్రీ అని ఆ మాట రాయబడింది. అంతేకాకుండా యెషయా గ్రంథంలో కూడా యెషయా తను ప్రవచిస్తూ ఉంటాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును. ఇండైరెక్ట్గా మేబీ పేరు మెన్షన్ చేయలేదు, కానీ కన్యక అనే విషయాన్ని మెన్షన్ చేశారు, స్త్రీ సంతానంగా మెన్షన్ చేశారు పాత నిబంధన గ్రంథంలో. కొత్త నిబంధన గ్రంథంలో కూడా వివాహం వారేకం కాక మునుపు మత్తయి రాసిన సువార్తలో 18వ యోసేపుకు ప్రదానం చేయబడినటువంటి స్త్రీ వారేకం కాక మునుపు దేవుడు వారి జీవితాలలో జన్మించాడనే విషయాల్ని మనం చూడగలుగుతూ ఉంటాం. అంతేకాకుండా సో ఈ మరియ ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది అని మనం వెతకగలిగితే, ట్రేస్ చేస్తే, సో ఇశ్రాయేలీలు, ఇప్పుడు మనకున్నటువంటి ఎన్నో దేశాలు ఉన్నాయి, ఆ దేశంలో ఇస్రాయేల్ అనే దేశం కూడా ఒకటి ఫ్రెండ్స్. సో ఇశ్రాయేలీలకి అర్థాన్ని వెతకగలిగితే దేవుడి ప్రజలు అని మనం చూస్తూ ఉంటాం. సో దేవుడి ప్రజలు, సో మరియా ఇశ్రాయేలీలకు చెందినటువంటి స్త్రీ. అంతేకాకుండా ఇశ్రాయేలీలలో 12 గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రాలలో
యూదా గోత్రానికి సంబంధించినటువంటి కుమార్తె. సో అంతేకాకుండా ఈ స్త్రీ దావీదు యొక్క సంతానం. ఎందుకంటే దావీదుకు బెత్షెబా ద్వారా కలిగినటువంటి సంతానము ఎవరు అని మనం వెతకగలిగితే అందులో ఇద్దరు, సొలొమోను ఒకరు, అంతేకాకుండా నాతాన్ ఒకరు. సో దావీదుకు ప్రామిస్ చేయబడినటువంటి వాగ్దానం ఏంటంటే, నీ ద్వారా, నీ డిసెండెంట్స్ ద్వారా రాబోయే సర్వ సృష్టిని సర్వకాలం ఏలబోయే ఒక రాజు నీ గర్భమందు నీ సంతానంలో జన్మిస్తాడని దావీదుకు వాగ్దానం చేశాడు. సో సొలొమోను యొక్క కుమారుడు యోసేపు, ఈ నాతాన్ యొక్క కుమార్తె ఎవరు అని మనం వెతకగలిగితే మరియా, హేలి యొక్క కుమార్తె. హేలి యొక్క తల్లిదండ్రులు, డిసెండెంట్స్ అంతా కూడా దావీదు వంశంలోనికి చేశారు. సో బెత్షెబా ద్వారా కలిగినటువంటి ఇద్దరు కుమారులు ఎవరు? సొలొమోను అండ్ ఈవెన్ నాతాను. వీరి జీవితాల ద్వారా, వీరి ద్వారా వచ్చినటువంటి సంతానం ద్వారా దేవుడు వాగ్దానంని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. సో మరియా యూదా గోత్రానికి సంబంధించింది, మరియా దావీదు యొక్క సంతానము, మరియా ఇశ్రాయేలీల నేషన్కి సంబంధించినటువంటి స్త్రీ. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని గురించినటువంటి అవగాహన కలిగినటువంటి స్త్రీగా మనం గుర్తించవచ్చు. మరియా 13 సంవత్సరాల యుక్త వయసు ఉన్నటువంటి స్త్రీ. ఇది ఎందుకంటే రోమీలు వారి యొక్క పరిపాలన. ఉదాహరణకి ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక స్త్రీ వివాహానికి ఎప్పుడు అర్హురాలుగా మార్చబడుతుంది అని మనం వెతకగలిగితే 18 years ఓల్డ్ ఏమో గర్ల్కి ఉండాలి, దాని తర్వాత 21 years ఏమో వారికి ఉండాలి. ఇది మన రూల్. ఆ కాలంలో రోమీలు పరిపాలిస్తున్నటువంటి సమయంలో స్త్రీ ఎంగేజ్మెంట్ జరగడానికి సో అబ్బాయికి ఖచ్చితంగా 14 సంవత్సరాల పైన ఉండాలి, దాని తర్వాత అమ్మాయికి 13 సంవత్సరాల పైన పైచిలుకుగా ఉండాలి. ఇది రోమీలు పరిపాలిస్తున్నటువంటి టైంలో వారికి ఉన్నటువంటి రూల్. సో ఈ మరియకు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత దేవుడు తనను దర్శించాడు. దీనికి ఒక టైటిల్ మనం ఇవ్వగలిగితే 13 years ఓల్డ్ గర్ల్ బట్ హైలీ ఫేవర్డ్. 13 సంవత్సరాల యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీ, కానీ అత్యున్నత ఆదరణ పొందినటువంటి స్త్రీగా మరియను మనం చూడవచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ఒక కన్వర్సేషన్ని ఖచ్చితంగా మనము చదవాలి. ఆ కన్వర్సేషన్ ఎక్కడ రాయబడింది అని మనం వెతకగలిగితే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 26 నుంచి ఆ వచనాలలో దేవదూత చేత కన్వర్సేషన్ అనేది జరిగింది. సో ఈ కన్వర్సేషన్లో మరియ యొక్క క్వాలిటీస్ కూడా మెన్షన్ చేయబడ్డాయి. అందుకని ఈ కన్వర్సేషన్ మనం చదువుతా ఉన్నాము. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 26 నుంచి దాదాపు 38 వచనాల భాగం అంతా కూడా మరి యొక్క జీవితం కన్వర్సేషన్. సో కన్వర్సేషన్ విత్ గబ్రియల్, మేరీ, దాని తర్వాత గబ్రియల్ దూత కన్వర్సేషన్ గురించి మనము ఈ ప్యాసేజ్ అనేది మాట్లాడుతూ ఉంటుంది. 6వ నెలలో 36వ వచనం, 1వ అధ్యాయం 36వ వచనం. 6వ నెలలో గబ్రియలు దేవదూత గలిలయలోని నజరేత్ అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. సో మొట్టమొదటిగా ఈ స్త్రీ ఎవరని మనం వెతకగలిగితే కన్యక, పురుషుని ఎరగనటువంటి స్త్రీ. ఇంకా మనం చూడగలిగితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. దయ పొందడానికి అర్హత కలిగినటువంటి స్త్రీగా మనము చూడొచ్చు. సో ఆయన చెప్తా ఉన్నాడు, ఆశతో వచ్చాడు, దేవుని చేత పంపబడ్డాడు ఈ గబ్రియలు దూత. ఎవరా స్త్రీ? దేవుని చేత దయ పొందుకున్నటువంటి ఆ స్త్రీ ఎవరు? తనను చూడాలన్న ఆతృతతో లోపలికి వచ్చినటువంటి ఆ దూతకు కనిపించినటువంటి స్త్రీ ఎవరు? సో మరియను చూసి దయాప్రాప్తురాలా, ఎంత గొప్ప ధన్యురాలు ఉంది, ఎంత గొప్ప
ఆదరణ పొందిన దానవు నువ్వు. ఇంకా అతను ఏం చెప్తా ఉన్నాడే, ప్రభు నీకు తోడై ఉన్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము. దేవుని చేత దయ పొందిన దానా నీకు శుభం జరగాలి, నీకు మేలు జరగాలి, నీకు క్షేమం కలగాలి. చూడండి ఫ్రెండ్స్, మరియా మనలాంటి సాధారణమైనటువంటి మనిషి, కానీ దేవుని సత్యాల పట్ల, దేవుని సంకల్పాల పట్ల అవగాహన కలిగినటువంటి స్త్రీ. 13 సంవత్సరాల ఓల్డ్, బట్ హైలీ ఫేవర్డ్, అంటే దేవుని సంకల్పాలని, ఉద్దేశాలని తెలుసుకున్నటువంటి స్త్రీ మరియా. సో ఈ దర్శించినప్పుడు చూడాలన్న ఆతృత ఈ దేవదూతకు కలిగింది. తను లోపలికి వచ్చి చూడగానే, నీకు సమాధానం కలుగును గాక, దయ పొందిన దానా నీకు సమాధానం కలుగును గాక అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రభువు నీకు తోడే ఉన్నాడు, నువ్వు ప్రభు సంకల్పాలని గురించి నువ్వు తెలుసుకున్నావు, ఆయనే విషయాల పట్ల నీకు అవగాహన ఉన్నది, అలాగే ప్రభు కూడా నీకు తోడుగా ఉన్నాడు, నీకు చాలా సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా, మరియా ఏంటిది, సడన్గా ఒక దూత రావటం, దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగును గాక, ప్రభు నీకు తోడే. అటువంటి సంఘటన ఎప్పుడు తన జీవితంలో జరగలేదు. ఎందుకంటే ఆ గబ్రియేలు దూత దర్శించడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనగా మనము చూడవచ్చు ఫ్రెండ్స్. హిస్టరీలో మనం వెతకగలిగితే ఇదే లూకా రాసిన సువార్తలో గబ్రియేలు దూత ఎవరిని దర్శించింది అంటే, యాజకుడైనటువంటి జకరియాను దర్శించింది. బాప్తిసం ఇచ్చి యోహాను గురించినటువంటి సందేశాన్ని తీసుకొచ్చి, నీ కుమారుడి ద్వారా దేవుడు తన సంకల్పం ఈ విధంగా నెరవేర్చబోతా ఉన్నాడు అని జకరియాకు కలిగింది. రెండో దర్శనం ఎక్కడనంటే మరియకు మాత్రమే కలిగింది, దేవుని చేత పంపబడిన వాడు. ఏంటిది ఆశ్చర్యపడుతూ భయపడతా ఉంటుంటే ఆయన చెప్తా ఉంటాడు, భయపడకము. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత, భయపడకము మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొంది ఉన్నావు. సో దేవుని చేత పంపబడకపోతే ఈ స్త్రీ ప్రేయరు తనకు ఎలా తెలుస్తుంది? ఈ విషయాలన్నింటినీ వితిన్ సెకండ్స్లో, వితిన్ టైంలో తను మాట్లాడుతున్నటువంటి ఆ కన్వర్సేషన్లోనే అర్థం చేసుకోగలిగింది మరియా. భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును అతనికిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు. సో ఈ గబ్రియేలు దూత ఏం చెప్పాడంటే, నీ గర్భం ద్వారా ఒక కుమారుడు దావీదు వంశంలో పుట్టినటువంటి వ్యక్తిగా, దావీదు సింహాసనాన్ని అధిష్ఠించబోయే రాజుగా. ఇదివరకు పుట్టిన రాజులందరూ కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమే ఏలగలిగారు, ఒక 40 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలే ఏలగలిగారు. కానీ నీ ద్వారా కలగబోయే ఈ సంతానము, ఈ యేసుక్రీస్తు ప్రభు యుగ యుగములు ప్రతి రాజ్యం, అందుకే ఆయన గురించి ఒక మాట రాయబడింది, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, ఆయన రాజ్య పరిపాలనకు అంతం అనేదే ఉండదు. యుగ యుగములు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఈ సమయం మొదలుకొని ఈ యుగము అంతమయ్యే వరకు, నెక్స్ట్ యుగానికి ఎన్ని యుగాలైతే దేవుడు ప్రిపేర్ చేశాడో ఆ యుగాలన్నిట్లో కూడా ఈయనే రాజుగా ఉంటాడు, నీ కుమారుడే రాజుగా ఉంటాడు, నీకు కలగబోయే సంతానమే వీటన్నిటినీ చేయగలుగుతాడు. ఇంత గొప్ప అవకాశం నీకు కలిగింది, అందుకే నువ్వు దయ పొందుకున్నావు అని చెప్పినప్పుడు మరి ఒక క్వశ్చన్ అడిగింది, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగినప్పుడు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది. దీనికి ఒక ఉదాహరణగా గబ్రియేలు దూత ఏం చెప్తాడంటే, ఇదిగో మీ బంధువురాలు ఎలిజబెత్ తన వృద్ధాప్యమందు గర్భంతో ఉన్నది, ఆమెకి ఇప్పుడు 6వ నెల. ఇది సాధ్యమవుతుందా? ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి అవకాశం లేని ప్యారన్ అంటే గొడ్రాలుగా అని మనం చెప్పవచ్చు, గొడ్రాలుగా ఉన్నటువంటి ఆ స్త్రీ
ఇప్పుడు 6 నెలల గర్భంతో ఉన్నది. ఇది సాధ్యమవుతుందా? అది సాధ్యమైనప్పుడు ఇది కూడా సాధ్యమవుతుంది. మరియా, నువ్వేం భయపడకు, ఎటువంటి డౌట్స్ నువ్వు పెట్టుకోకు. ఒక మాట అతనికి మరియతో చెప్పి అతను వెళ్ళిపోతాడు. దేవుడు చెప్పిన ఏ మాటయు వ్యర్థము కానేరదని ఆమెతో చెప్పి, ఈరోజు మనం ఎన్నో వాగ్దానాలు వింటా ఉన్నాం, ఎన్నో మాటలు దేవుని గురించి, మన జీవితాల పట్ల తన ప్రణాళికల్ని, తన వాగ్దానాల్ని వింటా ఉన్నాము. దేవుడు చెప్పిన ఏ మాటయు వ్యర్థం కాదు. దేవుడు పలికిన ప్రతి మాట మన జీవితాలలో తనకు ఆ సమయంలో మరియ జీవితంలో ఎటువంటి సంఘటనలు అయితే జరిగాయో తన బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలను నెరవేర్చుటకు సమర్థుడు. దేవుని ఇక్కడ మరియా తన పాత స్థితిని ఏమీ జ్ఞాపకం చేసుకోలేదు. తనకు ఎంగేజ్ అయింది, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు జరిగాయి, వీటన్నిటిని చూస్తూ ఉన్నది. ఇంకా కొంచెం మనం మరియ జీవితాన్ని వెతకగలిగితే, షీఈ్ ఎ గాడ్లీ ఉమెన్. ఎందుకు ఈ అవకాశము మరియకు వచ్చింది అని మనం వెతకగలిగితే, గాడ్లీ ఉమెన్. ఉదాహరణకి లూకా రాసిన సువార్త 1:49 ఆమె యొక్క స్తుతి ఉన్నది. ఆమె ఒక ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే రక్షకుడు మాట ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 46 నుంచి, అప్పుడు మరే ఇట్లనను, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. 49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. సర్వశక్తిమంతుడు అని మరియకు ఎలా తెలిసింది? అంతేకాకుండా 55 మనం వెతకగలిగితే 54-55 అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరం చూపు జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. ఇశ్రాయేల్ గురించినటువంటి వాగ్దానాలు తెలుసు. ఆమె క్వాలిటీస్ ఏంటి, దేవుడు ఎందుకు ఆమెకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చాడు, మరియకు ఎందుకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు అని మనం వెతకగలిగితే స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఉంది. ఆ కాలంలో స్త్రీలకు ఎంత ప్రయారిటీ ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ పెట్రియారికల్ సిస్టమ్గా ఈ యూదుల సమాజం కానీ ఇశ్రాయేలు ప్రజలకి స్త్రీలకు అంత ప్రాధాన్యత అనేది ఉండేది కాదు. స్టిల్ మరియా ఏబుల్ టు లెర్న్ మెనీ థింగ్స్. ఎన్నో విషయాల్ని, దేవుని సంకల్పాలని క్షుణ్ణంగా తెలుసుకుంది. దయాప్రాప్తురాలుగా ఊరికే మార్చబడలేదు. దేవుని వాక్యంతో గొప్ప సహవాసం అనేది మరియకు ఉంది. దానికి ఉదాహరణలు మనం వెతకగలిగితే, అబ్రాహాం గురించి స్తుతిస్తూ ఉన్నది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నది. 46-55 మరి యొక్క స్తుతి అని రాయబడింది. మరి యొక్క ఆరాధన అని కూడా మనం చూడవచ్చు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను. ఎలా తెలిసింది ఈ సర్వశక్తిమంతుడు అని? ఖచ్చితంగా ఆమె ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంది. దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి స్త్రీ, అంతేకాకుండా తాను కూడా యూదురాలు, తాను కూడా ఇశ్రాయేలు సమాజానికి చెందిందిగా మనం గుర్తించవచ్చు. ఇంకా మనము ఎందుకు ఈమెకు ఇటువంటి అవకాశాలు కలిగాయని మనం వెతకగలిగితే, బ్యాక్వర్డ్ ఉమెన్, స్త్రీలలో చాలా దీనమైనటువంటి స్థితి. ఉదాహరణకి ఆ కాలంలో రోమీలు పరిపాలిస్తున్నటువంటి సమాజం అది. ఆ సమాజంలో అణచివేతకు గురైనటువంటి కుటుంబాలలో ఈ మరియ కుటుంబం కూడా ఒకటి. ఎందుకంటే రోమన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని హైగా ట్రీట్ చేస్తారు. రోమన్ సిటిజన్షిప్ లేని వాళ్ళకి చాలా తక్కువగా చూస్తారు. ఉదాహరణకి హయ్యర్ క్యాస్ట్ ఆర్ లోవర్ క్యాస్ట్ అని, దాని తర్వాత ఉన్నతమైనటువంటి కులాల వాళ్ళు, తక్కువ కులాల వాళ్ళు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు. ఈ రోమన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకేమో ఎక్కువ ఫెసిలిటీస్ ఉండేవి. వీరు పేదవారు కనుక వారికి రోమన్ సిటిజన్షిప్ అనేది లేదు. తాను ఎంత దీన స్థితిలో ఉన్నా, తను ఎటువంటి కష్టాలను అనుభవించినా దేవునితో మాత్రము ఈ సహవాసాన్ని కోల్పోలేదు ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువగా
దేవుని సన్నిధిని ప్రేమించింది. ఒక ఉదాహరణ మనం వెతకగలిగితే ఇంకా ఏమున్నాయి దేవుడు ఎంచుకోవడానికి మరియను అని మనం క్వాలిటీస్ ఏమున్నాయని మనం వెతకగలిగితే మరియా చూడండి, ఒక ప్రదానం చేయబడినటువంటి స్త్రీ, ఆల్రెడీ ఎంగేజ్డ్. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది అని అంటే, వ్యభిచారంలో పట్టబడిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అనే మాటలు అనేవి ఆల్రెడీ ఉన్నాయి. తన కన్యత్వాన్ని కోల్పోతే, ఇప్పుడు ఉదాహరణకి తను గర్భం ధరించింది, ఇది ఎలా జరిగింది అని చుట్టుపక్కల ప్రజలు అడిగితే ఏం చెప్పగలుగుతుంది సమాధానం? దేవుడు నాకు బయలుపరచాడని చెబితే ఎవరైనా వినగలుగుతారా? దేవుడు నాకు ఈ సంఘటన వినిపించాడు, గబ్రియేలు దూత ద్వారా పంపించాడు అని అంటే ఎవరైనా అంగీకరించేవారు ఉన్నారా? ఉదాహరణకి మనం ఏదైనా సంఘటన దేవుడు నాకు ఇలా చెప్పాడు అని అంటే నమ్మే మనస్తత్వం ఎవరికైనా ఉంటుందా? అది జరగని పని. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, యేసుక్రీస్తు గర్భంలో ఒదిగిన, గర్భంలో చేరిన దినం నుంచి యేసుక్రీస్తు ప్రభు సిలువ వేసే వరకు అవమానాల చేత తన బ్రతుకును కొనసాగించుకుంది మరియా. ఇబ్బంది చేత తన బ్రతుకును కొనసాగించుకుంది మరియా. ఇటువంటి సిద్ధపాటు కలిగిన ఆ మనస్తత్వాన్ని దేవుడు ప్రేమించాడు. దయాప్రాప్తురాల, సర్వజనుల్ని సంరక్షించే రక్షకుడు నీ గర్భంలో నుండి రాబోతా ఉన్నాడు. ఎంత గొప్ప ఫేవర్ నువ్వు పొందుకున్నావు, ఏమున్నాయి క్వాలిటీస్ అని మనం వెతకగలం. బీదస్తురాలు కానీ దేవుని కొరకు ఎటువంటి సందర్భాలని ఎదుర్కోవడానికైనా సిద్ధపడి ఉన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ మరియు ఎన్నో సత్యాలు మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒకరిలో ఈ మరియ కూడా ఒక స్త్రీ. ఎందుకంటే అక్కడ రోమీల చేత అణచివేయబడతా ఉన్నారు, ఎన్ని కష్టాలలో వారి జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు అని మనం వెతకగలిగితే ఫ్రెండ్స్, వారు హెవీ ట్యాక్సెస్, ఉదాహరణకి వారి నెమ్మది లేని మనస్తత్వము వారి జీవితాల్లో ఉంటా ఉన్నది. ఎందుకంటే రోమీల యొక్క అణచివేత అనుక్షణం వారి జీవితాల్లో అధికమవుతుందే తప్ప వారికి రిలీఫ్ అనేది లేదు. వారి కొరకు కాకపోయినా ఆ ట్యాక్సులు కట్టడానికి వారి జీవితాలు కొనసాగించే పరిస్థితి, దుస్థితి అక్కడ కలిగి ఉంది. ఇటువంటి పరిస్థితులన్నిట్లో కూడా మరియా దేవుని సహవాసాన్ని, దేవుని సంకల్పాలని, వీటన్నిటిని నేర్చుకోవడానికి ఇష్టపడింది. కనుకనే ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప సంతోషకరమైన ఆ సందర్భం అంతా కూడా మరియ జీవితంలో నెరవేరింది. దేవుని బిడ్డ, ఈ మనస్తత్వం అంతా కూడా దేవుడే తనకు అనుగ్రహించాడు. తను పుట్టినది మొదలుకొని ప్రతి ఒక్క సందర్భంలో దేవుని సంకల్పము నెరవేరుస్తూనే. సో మరియా దయాప్రాప్తురాలు, దేవుని చేత దయ పొందినటువంటి స్త్రీగా ఉంటాడు. ఫ్రెండ్స్, దేవుడు తను వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలలో ఎన్నడూ కూడా మాట తప్పేవాడు కాదు. ఫ్రెండ్స్, తను చేస్తాను అంటే చేసి తను ఇచ్చిన మాట నెరవేర్చుటకు సమర్థుడు. ఆ కాలంలో మరియ జీవితంలో కాదు, ఈ కాలంలో మన జీవితంలో అప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని ఎన్నో వచనాలు వింటా ఉన్నాము. ఆ వచనాల్లో ఉన్నటువంటి మాటలు కాదు, దేవుని మనస్తత్వం మనం వింటా ఉన్నాము. ఆ మనస్తత్వాన్ని మన జీవితంలో నమ్మకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈరోజు క్రిస్మస్ అంటే ఏదో ఆషామాషిగా జరగలేదు ఫ్రెండ్స్. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము. సో ఈ సందర్భాలన్నీ కూడా మన మనస్తత్వాలకు తన పట్ల విశ్వాసాన్ని కలిగించడానికి ప్రోత్సహిస్తున్నాయి. సో మరియ జీవితం ఎంతో ధన్యకరమైంది. మన జీవితాలకు కూడా దేవుడు అటువంటి కృప అనుగ్రహించునుగాక. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్ కొరకు ప్రేర్ చేయండి. మంచి కంటెంట్ని అందించడానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ మీ ప్రార్థన సహాయం ద్వారా మీకు కావాలి. ఈ ఛానల్ కొరకు ప్రేర్ చేయండి, మా కొరకు ప్రేర్ చేయండి. పరిచర్య అందరికీ మేలుకరంగా, ప్రతి ఒక్క సమాజానికి, ప్రతి ఒక్కరికి
మేలు కలుగజేసేదిగా, వారి జీవితాలలో దేవుని ఉద్దేశం తెలిపేదిగా ఉండడానికే మేము అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఛానల్ కొరకు ప్రేయర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ అని కాదు కానీ ఫ్యాక్ట్స్, సత్యాలని, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని మనం నేర్చుకునే వారంగా ఉందాం. ఎందుకంటే అది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, మన విశ్వాసానికి బూస్టప్ ఇస్తూ ఉంటుంది. సో దేవుని ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోనికి మనల్ని చూస్తాం. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.